వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. కొత్త అప్డేషన్‌తో నేను మీ ముందొచ్చాను. నా ఫ్యామిలీ మెంబర్స్, నా సబ్స్క్రైబర్సు, తర్వాత నా ప్రేక్షకులకి అందరి కోసము మంచి కంటెంట్‌తో, మంచి క్వాలిటీ అయిన వీడియోస్‌తో, మంచి వాయిస్ ఓవర్‌తో మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ట్రైపాడ్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేయడం జరిగిందండి. అమెజాన్ ప్రైమ్‌లో నేను కొనుక్కోవడం జరిగింది. ఎస్‌వై వివో సివో అనే కంపెనీ ట్రైపాడ్ అండి ఇది. రూ. 799 కాస్ట్ పడింది. మనం ఎప్పుడు కూడా బాక్సింగ్ చేసేటప్పుడు నీట్‌గా కట్ చేసుకోవాలండి. గబగబా పెరికేసినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు, తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ ఉండేటప్పుడు ఆ బాక్సింగ్ లేకపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోరు. వస్తువు తెచ్చిన వెంటనే మీరు చెక్ చేసి మీకంతా బాగుంటే ఓకే. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే 1 ఆర్ 2 డేస్‌లో యాక్సెప్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. 1 వీక్‌లో యాక్సెప్ట్ చేసేవి కొన్ని ఉంటాయి. అలా మీరు చెక్ చేసి వచ్చిన వెంటనే చెక్ చేసి బాగా ఉంటే పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వెంటనే రిటర్న్ పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ట్రైపాడ్‌లో నేను చూపించాను కదండీ! వీటికొచ్చి ఒక ఫోల్డర్ అనేది ఇచ్చారు. మొబైల్ ఫోల్డర్ అనమాట. ఆ మొబైల్ ఫోల్డర్‌లో మనము ఫిట్ చేసుకోవాలి. ఇట్లా బాగా ఒక హుక్‌తో బాగా దానికొక నిబ్ ఇచ్చుంటారు. ఆ నిబ్‌లో పెట్టేసి బాగా మనము టైట్ చేసుకొని బాగా ఫిట్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూడండి ఒక నిబ్ ఇచ్చారు కదా! ఆ నిబ్‌లోకి ఈ ఫోల్డర్‌ని అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని బాగా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డర్‌లో మొబైల్ పెట్టుకోవచ్చు. మనకి షార్ట్ వీడియోలు కావాలంటే నిలువుగా పెట్టుకోవచ్చు. లాంగ్ వీడియోస్ కావాలంటే అడ్డంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి హైట్ పెంచుకోవడానికి ఒక ఛాన్సెస్ అనేది కూడా ఉందన్నమాట. కింద 3, 3 ట్రయాంగిల్ లాగా 3 కర్రల్లాగా ఇచ్చారు కదండీ! దాంట్లో కింద లాక్ అనేది ఉంటుందన్నమాట. ఆ లాక్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకునేసి కింద చూడండి ఆ లాక్ అనేది ఉంటుంది. చూసారా? ఆ లాక్‌ని ఓపెన్ చేస్తే దాని లోపల సన్నటి కర్ర అనేది ఉంటుంది. ఆ కర్ర బయటకొస్తుందన్నమాట. బయటకొచ్చిన తర్వాత మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ బిగించుకొని మళ్ళీ లాక్ చేసుకోవాలి. సైడ్‌గా క్లోజ్ చేస్తే లాక్ పడుతుంది. సైడ్‌గా తీయేస్తే లాక్ ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఇప్పేయండి. లాక్ పెట్టినప్పుడు గట్టిగా పెట్టి లాగినారంటే ఇరిగిపోతుంది. ఫస్ట్ లాక్ ఓపెన్ చేసుకొని మీ హైట్ పెంచుకోవాలి. తర్వాత ఇమ్మీడియట్‌గా లాక్ అనేది వేసేయాలి. లేకపోతే ఇన్‌బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇలా మనకి హైట్ తగ్గట్టు వాటిని బాగా ఫిక్స్ చేసుకొని లాక్ చేసుకొని కిందకి పెట్టుకోవాలి. మనకి వీడియోకి ఎంత లెంత్ అవుతుందో అంత పెట్టుకోవాలి. ఆ మధ్యలో ట్రయాంగిల్ లాగా ఒక పైప్ వచ్చింది కదా! ఆ పైప్ అనేది ఏమంటే పైన కెమెరా భాగము హైట్ పెంచుకోవడానికి ఆ పైపింగ్ అనమాట. ఇప్పుడు ఈ ఎనీ ట్రైప్యాడ్ తీసుకున్నా కానీ చాలా డెలికేటెడ్‌గానే ఉంటాయండి. మనం జాగ్రత్తగా చూసి వాడుకోవాలి. ఇంతకుముందు దీనికన్నా ఖరీదైనవి నేను 2, 3 అనేవి కొనడం జరిగింది. అవన్నీ కూడా నేను చాలా రఫ్‌గా హ్యాండిల్ చేయడం వల్ల తొందరగా ఇరిగిపోయాను. ఆ విధంగా నేను ఒక 1500 దాకా పోగొట్టుకున్నాను. అది నా నిర్లక్ష్య భావం అనుకోని కూడా అనుకోవచ్చు. ఎనకాల చూడండి, ఎనకాలొచ్చి మొబైల్ పెట్టుకోవడానికి అది లూజ్ చేసి వెయిట్ చేసుకోవచ్చు. మళ్ళా కింద ఒకటి ఉంటుంది. పైన ఒక బటన్ పైన 2 బటన్లు అప్పర్ భాగంలో 2 బటన్లు ఉంటాయి. అది ఫోల్డర్ ఒకటొచ్చి మొబైల్ సెట్ చేసుకోవడానికి, కిందదొచ్చి ఫోల్డర్ సెట్ చేసుకోవడానికి. మళ్ళా దాని కెమెరాలో సెకండ్ పార్ట్‌లో 2 నిబ్స్ అయితే ఉంటాయి. అదొకటొచ్చి 360 డిగ్రీలు తిప్పుకోవడానికి ఒకటి. ఇంకోటొచ్చి మధ్యలో కెమెరా భాగం హైట్ పెంచడానికి. చివరాఖరిని కూడా మీకు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఇంతకుముందు దీనికన్నా ఖరీదైనవి కొన్నానండి. అవన్నీ ఇరిగిపోయినాయి. అంటే అది క్యారీ ఫార్వర్డ్‌గా తక్కువ రేట్ అని కాదు. క్యారీ ఫార్వర్డ్‌గా ఉంటాయని రూ. 550, రూ. 450 తర్వాత రూ. 250కి అలాంటివన్నీ కూడా కొనింది. దాని దాని యొక్క ఇదేంటంటే ఓన్లీ సెల్ఫీ స్టిక్స్ అనమాట. సెన్సిటివ్‌గా వాడే సెల్ఫీ స్టిక్స్. నేను వాళ్ళు చెప్పే వీడియోలో అలా ఉంటుందని తీసుకున్నా. చూడండి ఫోల్డర్ ఇది. ఈ ఫోల్డర్‌లో అయితే మొబైల్ పెట్టుకోవాలి. ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వెనకాల భాగము ఫోల్డరు లూజ్, టైట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి మీరు మొబైల్ బాగా షార్ట్ వీడియోస్‌కైతే నిలువుగా, లాంగ్ వీడియోస్‌కైతే అడ్డంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ దాని కింద ఒకటైతే ఉంటుంది. ఇదొచ్చి నేను ఇప్పుడు తిప్పుతున్నాను కదండీ! అదొచ్చి ఏంటంటే మొబైల్ 360 డిగ్రీలు తిరగడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. మనకి ఏ డైరెక్షన్‌లో కావాలంటే ఆ డైరెక్షన్‌లో మొబైల్ తిరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు పోను ఒకేసారి అన్నీ చేస్తే మీకు రాదండి. మనం ట్రై చేయంగా మనకే ఒక అండర్‌స్టాండింగ్ అనేది వస్తుంది. మీరు ట్రైప్యాడ్ చేసుకున్నప్పుడు గబగబగా పెరికేయకుండా సెన్సిటివ్ పార్ట్స్ అండి నిదానంగా ఒక్కొక్కటి లెర్న్ చేసుకోండి. నాదే వేరే వేరే రివ్యూస్ కూడా చూసి నిదానంగా చూసుకోండి. తర్వాత ఇది వచ్చి ఒకటి ఫోల్డర్ టైట్ చేసుకోవడానికి కింద భాగం ఇంకొకటి నిబ్ అనేది ఉంటుందండి. ఆ సైడ్ భాగం నిబ్ ఉంటుంది. ఆ నిబ్ వచ్చి కెమెరా పైన హైట్ పెరగడానికి ఆ నిబ్ అనేది ఉంటుంది.
కాబట్టి మీరు ఏదైనా వంటల వీడియోకి వంటలు చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు స్టవ్‌కి ఎడమ వైపు కానీ పెట్టుకోండి. లేకపోతే ముందర భాగం ఏదైనా స్పేస్ ఉంటే కూడా ముందర భాగము ఆ వంటలకి వీడియో తీయడానికి అనుకూలంగా ఉంటే అలాంటిది కూడా మీరు తీసుకోండి. మళ్ళా సెకండ్ ఫోల్డరు టైట్ చేసుకోవడానికి వెనకాల భాగం ఒక బటన్ ఉంటుంది. దాని కింద ఇంకొక బటన్ వచ్చి ఫోల్డర్ పెట్టిన తర్వాత ఫోల్డర్ మొబైల్ టైటింగ్ చేసుకోవడానికి వెనక భాగము, మళ్ళీ ఫోల్డరు టైట్ చేసుకోవడానికి ఇంకొక బటను, మళ్ళీ కింద 2 బటన్స్ ఉంటాయండి. ఒక బటన్ ఏమో 360 డిగ్రీలు తిరగడానికి, ఇంకొక బటన్ ఏమో మధ్యలో ఉండే పైప్ ఉంది కదండి, ట్రయాంగిల్లో మధ్యలో పైపింగ్ ఉంటుంది కదా, ఆ పైపు హైట్ పెంచడానికి, కింద హైట్ కాదండి పైన కెమెరా హైట్ పెంచడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు నా వీడియో చూసిన తర్వాత 1 బై 1 ఒక్కొక్కటి టెస్ట్ చేస్తూ మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీకే తెలుస్తుంది. మనం అలవాటు పోను మీకే ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ కొత్తగా బిగినర్స్ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎంతో డబ్బులు పోగొట్టుకుంటాం, ఎన్నో చేస్తాం. స్టార్టింగ్లోనే నేను కొన్నది రూ. 799. ఒక సీజన్ బట్టి, ఒక డిమాండ్ని బట్టి ఆ ప్రోడక్ట్ డిమాండ్, బయింగ్ సేల్స్లో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ ఉండేటప్పుడు కొంచెం రేటు అటు ఇటు ఉంటుందన్నమాట. పెద్దగా మహా అంటే రూ. 100 ఎక్కువగా ఉండొచ్చు, మహా అంటే రూ. 100 తక్కువగా ఉండొచ్చు. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఇప్పట్లో అన్నిట్లో ట్రైప్యాడ్ల కంటే కూడా యూట్యూబర్స్కి బెస్ట్ ట్రైప్యాడ్ అంటే ఈ సివో కంపెనీ ట్రైప్యాడ్ అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఇది కూడా తీసుకొని ప్రతి ఒక్క యూట్యూబర్స్ కూడా వెంటనే మంచి క్వాలిటీ అయిన వీడియోస్ అందించి వాళ్ళు కూడా 3 మంత్స్ లేదా 1 మంత్ 3 మంత్స్ లోపలే వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయి బాగా క్లిక్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా స్టార్టింగ్లోనే ఒక మంచి ట్రైపాడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాలాగా డబ్బులు వృధా చేసుకోకండి. అది వచ్చి నేను ఇంతకుముందు కొన్న వాటికొచ్చి తక్కువ రేట్ అని కాదండి. ఆ వీడియోలో చూపించే ఒక ఇంప్రెషన్కి జిమిక్కులు మమ్మల్కి ఇది ఎక్కడికైనా తీసుకుపోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు అని అనుకున్నాను. కానీ దాన్ని సెల్ఫీ స్టిక్ అని అంటారు. దానివల్ల మనము స్మూత్గా డీల్ చేయాలి బయట ఎక్కడికైనా పోయినప్పుడు. నేను రఫ్గా గట్టిగా హ్యాండిల్ చేయడం వల్ల అవి మొత్తం ఇరిగిపోయాయి. ఇంకొక వీడియోలో నా దగ్గర ఎన్నెన్ని సెల్ఫీ స్టిక్స్ ఉన్నాయి, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను యూట్యూబ్కి అనేది ఇంకొక పెద్ద వీడియోలో ఒక 5-6 ట్రైప్యాడ్స్ నా దగ్గర ఉండే ఇంకొక ట్రైప్యాడ్, ఇంకొక సెల్ఫీ స్టిక్స్ ఎన్ని అనేవి అవన్నీ గ్యాదర్ చేసి మీకు ఇంకొక వీడియోలో నేను అందిస్తాను. అంతే అండి ఇవాళకి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ ఏ లాట్. ఒకసారి నేను దగ్గరగా క్లోజప్లో ఇవి చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. చూసి మీరు ఒకసారి కొన్నప్పుడు ఇలాగే మీరు ట్రై చేసుకోండి.